నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. కళ, సైన్స్ రెండు కూడా ఒకే వరలో ఇమ్మడని రెండు కత్తులు లాంటివి. బయోటెక్నాలజిస్ట్గా, మరోవైపు కూచిపూడి నాట్యాచారునిగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నాట్యాచార్యులు, మైక్రోబయాలజిస్ట్ రాజేష్ చావలి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, అసలు ఆధ్యాత్మికత, సైన్స్ ఎక్కడ కలుస్తాయంటారు? ఆధ్యాత్మికత, సైన్స్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. అంటే కలవడం కన్నా అంటే ఇంకొక స్టెప్ ముందుకెళ్తే తపత్రయం అంటాం కదా మనం. ఇప్పుడు ఉపనిషత్తుల్లోకి వెళ్తే వి టాక్ అబౌట్ తపత్రయం. ఆధ్యాత్మికత అన్నారు మీరు. ఆధ్యాత్మికత, ఆదిదైవత, ఆదిభౌతిక మూడు. తపత్రయం వైపు అటువైపు వెళ్తే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అబౌట్ బాడీ ఇన్ అండ్ అవుట్. అంటే వెదర్ ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఆత్మకి, బాడీకి, విత్ ఇన్ యువర్ ఓన్ బాడీ అండ్ మైండ్, యువర్ ఓన్ కాన్షియన్స్ అండ్ యువర్ ఓన్ మైండ్. అలాగే భౌతికం అనేసరికి బయట విషయాలు, అలాగే దైవికం అనేసరికి మన కంట్రోల్లో లేని విషయాలు. రైట్? ఇన్ అండ్ అరౌండ్ హౌ ఎ హ్యూమన్ ఇంటరాక్ట్స్ విత్ యూనివర్స్ ఇన్ జనరల్. దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఆదిభౌతిక కానీ, ఆదిదైవిక కానీ, ఆధ్యాత్మిక కానీ, మూడు విషయాలను కంబైన్ చేస్తే, ఈ తాపత్రయం వరకు వెళ్తే మూడు విషయాలు కంబైన్ చేస్తే దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. యువర్ ఓన్ హ్యూమన్ ఇంటరాక్షన్ in the universe, in one or the other form, within yourself or externally outside. Right? Physical or metaphysical. If you take the same concept, apply in the context of metaphysics and annihilations, in the context of heat, stress and anxiety, same elements. And there is no difference between సైన్స్ ఆర్, అంటే ఇవి రెండు కలవాల్సిన అవసరం లేదు. దే ఆర్ ఆల్రెడీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ వి డిస్కస్. ఇప్పుడు ఈ మూడు విషయాలు మనం మాట్లాడితే, వెన్ వీ టాక్ అబౌట్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అండ్ అనిహిలేషన్, బిహేవియర్ అండ్ మెటాఫిజిక్స్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ప్యారలల్ టు వాట్ వీ టాక్ అబౌట్ ఇన్ తాపత్రయం. In very similar contexts, presented in slightly different dimensions. ఒకటి మనకి ఇండియన్, I would like to say India has more history than mythology. But Indian history, if you take about it, they are prescription-based behavior patterns in general. కాబట్టి మనకి ఒక రూల్, ప్రిస్క్రిప్షన్, ఇలా చెయ్యాలి అన్నది ఒక ప్రిస్క్రిప్షన్ వస్తుంది. Lot of people may not understand the reasons behind, the logic behind, rational behind, but we live in a Western world where today we are talking about people want those reasons to believe what they were told. Right? Other than that, which people have to understand in some sense, that not everything needs to have a reason to be explained. అంటే ఇప్పుడు ఉంది కదా అని 3 ఏళ్ల పిల్లలకి 4 ఏళ్ల పిల్లలకి మనం చెప్పాలి, అర్థం అవ్వదు. కాబట్టి ప్రిస్క్రిప్షన్ బేస్డ్ బిహేవియర్ ఇస్ వాట్ ఇండియా హస్ అడాప్టెడ్ ఏజెస్. రైట్? ఇన్స్టిల్ అయిన తర్వాత వాల్యూ మీకు ఆటోమేటిక్గా అర్థం అవుతుంది. ఇన్స్టిల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఆ టైం యూ డోంట్ రేషనలైజ్ అహెడ్ ఆఫ్ టైం. వర్సెస్ నో వెస్టర్న్ వరల్డ్, when we talk about it, it's all rationalized. You have to explain, convince person to absorb the content. కాబట్టి ఆ కంటెంట్ అబ్సార్ప్షన్ వైజ్ ఇట్స్ అ స్లైట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. అది వదిలేస్తే ఇంటర్సెక్షన్ కన్నా ఐ థింక్ ఇట్స్ అ యూనియన్ ఇన్ మై ఒపీనియన్. అంటే రెండు they're all integral part of the same thing. Spirituality. How we are looking at the lens is slightly different. ఓకే. సో ఒక ఆధ్యాత్మిక శక్తి ఉన్న డాక్టర్లు వాళ్ళ ప్రవృత్తి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటారు? ఆధ్యాత్మిక ప్రవృత్తి, ఆధ్యాత్మిక ప్రవర్తన, అంటే ఆధ్యాత్మిక శక్తి ఉన్న డాక్టర్ల ప్రవృత్తి, ప్రవర్తన ఎలా ఉంటాయంటారు? మీరు ఎప్పుడైనా భగవంతుడిని అంటే నాకు చూసారా, ఐ మీన్ ఎక్స్పీరియన్స్ అయ్యారా? డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? లోడెడ్ క్వశ్చన్. అంటే ఆన్సర్స్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అందులో, బట్ మేబీ టీజింగ్ అవుట్. ప్రవృత్తిలో మార్పు అంటే ఆధ్యాత్మికత, అగైన్ ఇందాక నేను చెప్పిన తాపత్రయం కాంటెక్స్ట్ లో ఆ మూడు ఎలిమెంట్స్ when we talk about it, ఆధ్యాత్మికత for me is understanding yourself in a simple language. అంటే I'll make it, కొన్ని పదాలు మనం అంటే ఇప్పుడు వాడుక భాషలో మనం వాడినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు జనరేషన్స్ కి ఇట్స్ బీన్ మై ఎఫర్ట్, ఇప్పుడు జనరేషన్స్ కి ఇట్ బికమ్స్ టూ కాంప్లెక్స్, అండ్ when it's too complex you discard because you don't want to take the effort to relate to it. So as long as it's relatable, it's easy to absorb. So ఆ యాంగిల్లో if you talk about ఆధ్యాత్మికత in a simple term, understanding and realizing your own behavior, your own self. అది తెలిసిన వాడు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా you know better than a lot of other people.
అంటే ఇప్పుడు అంటే నేను when it comes to God will talk about it, బట్ ఇన్ జనరల్ ఏమవుతుందంటే ఇన్ ది ఆధ్యాత్మిక ఉన్న థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి when they have realization, when they have self realization, when they understand what they understand, I think what's important in life is to know what you don't know. ఆ విషయాలు క్లియర్ గా తెలిసిన వాళ్ళకైతే ద objectivity with which you approach somebody else, be it client or be it a patient, doesn't matter what profession, the connection is well made, the focus is well defined. I think those two aspects I think are instrumental. అంటే అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ట్రివియల్ ఫర్ యూ టు ఆపరేట్. మన గురించి మనం తెలుసుకోకపోతే ఒకళ్ళతోటి సంస్కారవంతంగా ఎలా మాట్లాడతాము అన్నది బేసిక్ కామన్ సెన్స్, కోర్ ఆఫ్ బీయింగ్.